ఈరోజు మరి ఈస్టర్ ఫెస్టివల్. ఈరోజు ఈస్టర్ ఫెస్టివల్ అంటే పునరుద్ధాన పండగ. ఏం పండగ? పునరుద్ధాన పండగ. పునరుద్ధాన పండగ అంటే తిరిగి లేచే, మరలా తిరిగి లేచిన పండగ అని అర్థం. పునరుద్ధాన పండగ, మరలా రెండోసారి తిరిగి లేచిన పండగ. పునః అంటే మరొకసారి అని అర్థం. అర్థమైందా? పునః ప్రారంభం అంటాం. అంటే ఒకసారి ప్రారంభించిన దాన్ని మళ్ళీ ప్రారంభించారు అని అర్థం. అలాగే పునరుద్ధానం అంటే ఒకసారి తిరిగి లేచారు, రెండోసారి తిరిగి లేచాడని అర్థం. మరి యేసు ప్రభు మొదటిసారి ఎక్కడి నుండి లేచాడు? అంతే, బాప్తిసం ద్వారా లేచాడు. మరి పునరుద్ధానం ఎప్పుడు జరిగింది? మళ్ళీ ఎప్పుడు తిరిగి లేచాడు? చనిపోయి తిరిగి లేచాడు అనమాట. అంటే ఈరోజు ఏం పండగ? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన దినం. ఆ దినాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? పండగ చేసుకుంటున్నాం. వాస్తవానికి పండగ చేసుకునేది శుక్రవారం రోజు కాదు, శుభ శుక్రవారం కాదు, ఆదివారం చేసుకోవాలి. తిరిగి లేచాడు కాబట్టి. శుక్రవారం యోధా అప్పగించాడు కాబట్టి యోధాకి మంచిది అనుకున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధానుల అధికారులు అప్పగించారు కాబట్టి వాళ్లకు మంచిది. వాళ్ళకి గుడ్ ఫ్రైడే, మనకి ఆదివారం మంచి దినం. అవునా కదా? కాబట్టి మరి పునరుద్ధాన పండగ అనేది మనం మాట్లాడుకోబోతున్నప్పుడు దీన్ని మనం యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడని చెప్పుకోబోయే ముందు, యేసు ప్రభు కంటే ముందే చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారా లేరా? యేసు ప్రభు కంటే ముందే చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు. సౌలు గారు ఉన్నారు. సౌలు గారు మంత్రగత్తె దగ్గర తను పిలిస్తే సౌలు గారు ఏం చేశాడు? వచ్చి మాట్లాడాడు. లాజర్ గారు ఉన్నారు. చనిపోయి 4 దినాలు అయిన తర్వాత యేసు ప్రభు పిలిస్తే మళ్ళీ దానికి ముందు శవం కంపు కొట్టింది. కానీ యేసు ప్రభు పిలిస్తే మళ్ళీ చనిపోయి ప్రేత వస్త్రాలతో వచ్చాడు. మరి పేతురు గారు లేచినప్పుడు చేసుకొని పండగ. అర్థమైందా? ఆ మంత్రగత్తె దగ్గర స్త్రీ దగ్గర సౌలు గారు వస్తే చేసుకొని పండగ. మరి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తే ఎందుకు చేసుకుంటున్నాం అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? మీకు అర్థమైందా నేను చెప్పింది? యేసు ప్రభు కంటే లాజర్ గారే ముందు లేచాడు కదా. మరి ముందు లేచిన ఆయన్నే విడిచిపెట్టి తర్వాత చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభుని గొప్పోడు అంటున్నారు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? అందుకే నేను ఎప్పుడు చెప్తా, వాక్యం దగ్గర సిద్ధపడి ఉండాలి. ఎవరు ఎటు నుంచి సమాధానం వచ్చినా బలవంతుడి చేతుల్లో బాణంలాగా ఉండాలి మనం. బలవంతుడు బాణం వేస్తే చొచ్చుకొని పోద్ది. అంటే బలవంతుడు దేవుడైతే ఆయన చేతుల్లో బాణంలాగా ఉండాలి మనం. అపవాది గుండెల్లో గుచ్చుకొని పోవాలి. అవునా కదా? మరి ఏం చెప్తారు మీరు? ఎవరైనా ఆలోచిస్తున్నారా? అవును, ప్రాణం పెడితే తిరిగి లేచాడు కదా ఈయనకంటే ముందుగా. ఇప్పుడు ప్రాణం పెట్టినందుకు పండగ చేసుకుంటున్నావా, తిరిగి లేచినందుకు పండగ చేసుకుంటున్నావా అని కూడా అడుగుతారు. ఇప్పుడు రక్తం కార్చినందుకు పండగ చేసుకుంటున్నావా, తిరిగి లేచినందుకు పండగ చేసుకుంటున్నావా? అప్పుడు రక్తం కార్చింది పక్కన పెట్టు. ఐ డోంట్ వాంట్ దట్ మ్యాటర్. అర్థమైందా? ఆ మ్యాటర్ ఐ డోంట్ వాంట్ అంటారు.
అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ఎందుకంటే ఇసిగించడానికి కాదు, మీరు ఆలోచించి సిద్ధంగా ఉండటానికి. ఏమి లేదు, వాళ్ళు పాపంలో ఉండి తిరిగి లేచారు, ఈయన మృతులలో నుంచి తిరిగి లేచాడు. ఇంకొకటి చెప్తా, వాళ్ళు బ్రతికి మళ్ళీ చనిపోయారు. వాళ్ళు బ్రతికి మళ్ళీ చనిపోయారు. ఈయన బతికి చనిపోయాడా, ఆరోహణం అయ్యాడా? అది వాళ్ళు మృతులలో నుంచి లేవలా, సమాధిలో నుంచి లేచారు. ఈయన మృతుల్లో నుంచి లేచాడు, మళ్ళీ చచ్చిపోయాడా? లాజరు గారు లేచాడు, మళ్ళీ చచ్చిపోయాడు. ఈయన లేచాడు, ఒక్కసారి లేచిన తర్వాత ఈయనకేం లేదు, మరణం లేదు. మనం కూడా ఒకసారి బాప్తిసం పొందిన తర్వాత ఆయన పోలి నడిస్తే మనకు కూడా ఏముండదు. అందుకని ఈయన మృతులలో నుంచి లేచిన వాళ్ళలో మొదటివాడు. మృతుల్లో నుంచి లేచిన వాళ్ళలో ఈయనే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా? మృతులంటే పాపులలో నుంచి. అదే అన్నమాట ఈయన గొప్పతనం. పాపాన్ని జయించి మరణాన్ని ఆయన మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అని చెప్పుకున్న మహానుభావుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఈయన. దాట్స్ మెయిన్. అది గొప్ప, అవునా కదా? మరి లాజరు గారు మరణాన్ని జయించి లేచాడా? కాదు. యేసు ప్రభు నామం మహింపరచబడటానికి లాజరు గారు లేచాడు. లేచిన ఆయన మళ్ళీ చనిపోయాడు. అదనమాట. మరి కాబట్టి ప్రపంచం అంతటికి కూడా యేసు ప్రభు పునరుద్ధానం అనేది అప్పుడున్న జనాలకి ఏమైందంటే పిచ్చి మాటలా కనపడింది. ఎలా కనపడింది? పిచ్చోడు చనిపోయి ఏం చేస్తాడంట, తిరిగి లెగుస్తాడు అని చెప్తున్నాడు. అసలు ఎవరైనా చనిపోయి తిరిగి లెగుస్తారా అని వాళ్ళు అప్పుడున్న వాళ్ళ నాలెడ్జిని బట్టి ఆలోచించారు తప్ప ధర్మశాస్త్ర గ్రంథాన్ని బట్టి ఆలోచించలేకపోయారు. మీకు అర్థమైందా? వాళ్ళ హృదయంలో ఏమి లేదు, ప్రవక్తల లేఖనాలు లేవు. ప్రవక్తల లేఖనాలు ఉన్నట్టయితే లేఖనాల మీద ఆధారపడి ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మేవాళ్ళు. అందుకే స్టెఫెను గారు అంటారు, ముష్కరులారా, చెవులను హృదయమును దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారులారా, ఆ నీతిమంతుని రాకను గూర్చి చెప్పిన వాడిని చంపారు మీరు, ఇప్పుడు ఆయన్ని కూడా మీరు చంపారు. నీతిమంతుని రాకను గూర్చి చెప్పారా ప్రవక్తలు? చెప్పారు. అంటే వీళ్ళు ఆ నీతిమంతుని రాక మనసులో ఉంచుకొని ప్రభువును ఆలోచించినట్టయితే ఏమయ్యేవాళ్ళు? మారేవాళ్ళు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఆ నీతిమంతుడు వస్తాడని వీళ్ళకి తెలుసా తెలీదా? సిలువేసిన వాళ్ళకి. లాజరు గారు అక్క ఏమంట తెలుసా? అమ్మా నీ తమ్ముడు లాజరు చనిపోయాడు అనుకోవద్దంటే, లేదు ప్రభు, వాడు చనిపోయి తిరిగి లేస్తాడని పునరుద్ధానంలో మళ్ళీ పొందుతానని నాకు తెలుసు ప్రభు అంటది. అంటే అరే, ఆడపిల్లకి తెలిసిపోయింది మృతుల్లో నుంచి పొందుతాను మళ్ళీ నా తమ్ముడిని. తర్వాత సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీ కూడా ఏం చేసింది? మెస్సియా రాబోతున్నాడు, మెస్సియా కోసం ఎదురు చూస్తున్నామని తను నమ్మింది. మీకు అర్థమైందా? కానీ ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు మాత్రం నమ్మలేదు. ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, యాజకుడు అంటే దేవాలయాన్ని పరిరక్షించేవాడు. మీకు అర్థమైందా? అంటే ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభుని నమ్మలేదు, ప్రధాన యాజకులు కూడా యేసు ప్రభుని నమ్మలేదు, శాస్త్రులు కూడా యేసు ప్రభుని నమ్మల. అంటే దేవాలయాన్ని కాచేవాడే నమ్మలేదు అంటే, ధర్మశాస్త్రం బోధించేవాడే నమ్మలేదు అంటే, ఇంకా అప్పుడున్న ప్రధానులు, అధికారులు, వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. మీకు అర్థమైందా?
కాబట్టి యేసు ప్రభు నేను చనిపోయి తిరిగి లెగుస్తానన్న వార్త నమ్మించటం కోసం ఎంత బాధపడ్డాడు అంటే చివరికి శిష్యులు కూడా ఈయన అంతే చెప్పుకుంటాళ్లే అన్నట్టుంది. చివరికి శిష్యులను కూడా ఈయన అంతే చెప్పుకుంటాళ్లే అన్నట్టుంది. చూడండి మత్తయి సువార్తలోకి రండి ఒకసారి. 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయం తీశారా? 22వ వచనాన్ని చూడండి. వారు ఈ మాట జాగ్రత్తగా వినండి. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు 22 నుంచి చదవండి. 22గా గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా. అది మనుష్య కుమారుడు ఎవరి చేతికి అప్పగించబడతాడు? మనుషులు కాకుండా జంతువుల చేతికి అప్పగించబడతారా బాబు? ఇక్కడ మనుషుల చేతికని ఎందుకు అన్నాడు? ఇక్కడ ఏ పదం రాయాలో తెలుసా? భక్తిహీనుల చేతికి అప్పగించబడతాడు అని రాయాలి. మనుషుల చేతికంటే మనుషులు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ఆయన అప్పగించబడటానికి? కానీ ఇక్కడ ఏ పదం ఉండాలి? ఆయన భక్తిహీనుల చేతికి. అది ఇలాంటివి కూడా మనం పరీక్షించాలి. ఎందుకంటే మనుషులకు కాక ఎవరికి అప్పగిస్తారు అంటారు మతోన్మాదులు లేదా హేతువాదులు అడుగుతారు. ఆయన మనుషుల చేతికి అప్పగించబడి అంటే మనుషులు కాకుండా దయ్యాలకు అప్పగిస్తారా లేదా జంతువులకు అప్పగిస్తారా అంటారు. కానీ ఇక్కడ వచ్చిన ఏమని ప్రింట్ అవ్వాలి? అది గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఇలాంటి ఆలోచించుకుంటా కూడా మనం చదవాలి. ఇప్పుడు చదవండి, నేను చెప్పిన మాట అక్కడ పెట్టి చదవండి. మనుష్య కుమారుడు భక్తిహీనుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. అది ఇప్పుడు ఎలాగుంది? అప్పగింపబడబోచున్నాడు. వారాయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా. ఎవరితో? శిష్యులతో చెప్పగా వారు దుఃఖపడిరి. అరే విచిత్రంగా లేదు? మీకు అనిపించిందా? విచిత్రంగా ఉందా లేదా? శిష్యులు ఏం చేశారంట? ఎందుకు దుఃఖపడింది బాబు? ఎందుకు దుఃఖపడ్డారు? ఈ చెప్పిన మాటల్లో ఏ విషయం మనసులో పెట్టుకొని దుఃఖపడ్డారు? అది అప్పగించబోతున్నాడు అనేది మనసులో పెట్టుకున్నారు, కానీ తిరిగి లెగుస్తున్నాడు అనేది మనసులో పెట్టుకోలే. ఎందుకంటే అప్పగించబోతున్నాడు, చనిపోబోతున్నాడు అని చెప్పారు. ఓహో చనిపోయిన ఆయన తిరిగి లేస్తాడు కానీ ధైర్యం ఉండేది. అంటే వీళ్ళు అప్పగించబడబోతున్నాడు అని మనసులో పెట్టుకొని దుఃఖపడ్డారు. అంటే కింద మాట నమ్మినట్ట నమ్మనట్ట? అది ఎందుకంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లెగుస్తాడు అంటే ఆయనతో సహవాసం చేసే వాళ్ళకి సైతం కూడా ఏమైపోయింది? ఆశ్చర్యం అయిపోయింది, ఇముడ్చుకోవటం కష్టమైపోయి అప్పగింపబడతాడు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దుఃఖపడ్డారు తప్ప అప్పగించబడిన తర్వాత 3వ రోజు తిరిగి లెగుస్తాడు అని నమ్మితే వాళ్ళు ఇక్కడ ఏం చేసేవాళ్ళు కాదు, దుఃఖపడేవాళ్ళు కాదు. అంటే యేసు ప్రభు తిరిగి లెగుస్తాడు అన్న ఆ మాటని శిష్యుల చేత కూడా ఒప్పించటం ఏమైపోయింది? కష్టతరం అయిపోయింది. అప్పటికి యేసు ప్రభు బాధపడ్డాడు. చూడండి ఇక్కడ ఒక మాట 17వ వచనం చదవండి. అప్పటికే యేసు ప్రభుకు వాళ్ళ బట్టి తలనొప్పి వచ్చింది. చూడండి అబ్బా, ఎవరిని అన్నది? ఆయనతోనే తిరుగుతున్నారు. ఆయన చెప్పే విషయాలను ఏం చేయలేకపోతున్నారు, గ్రహించుకోలేకపోతున్నారు. అందుకని ఏమన్నాడు? విశ్వాసము లేని మూర్ఖతరము వాళ్ళారా, అంటే నేను ఉన్నప్పుడే జాగ్రత్త పడరు. ఎందుకని? నేను ఏ మాట ఎందుకు ఎవరితో మాట్లాడుతున్నాను ఎందుకు గ్రహించట్లేదు మీరు? మీకు అర్థమైందా? బా, యేసు ప్రభుకి సైతం ఏమనిపించింది? ఎంతకాలం మిమ్మల్ని సహించాలి? నా పక్కన తిరుగుతా మీకే నేను అర్థం కాకపోతే ఇక నా శత్రువులకు నేనేం అర్థం అవుతా? మీకు అర్థమైతే
నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది. మీరే నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకా శత్రువులైన వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు అని ఆ బాధతో ఎంతకాలం మీతో ఉంటా, ఇంకెంతకాలం మిమ్మల్ని నేను సహించాలి, ఎంతకాలం ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. అది అంటే వాళ్ళు ఏమైపోయింది, అక్కడ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. 19వ వచనంలో అంటున్నారు, యేసు యొద్దకు వచ్చి మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి, అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే. అంటే వీళ్ళు ఏ స్థానంలో ఉన్నారు అప్పటికి? నేను భక్తిహీనుల చేతికి అప్పగించబడి అనేక చిత్రహింసలు పొంది చంపిన తర్వాత తిరిగి లెగుస్తాను అంటే, తిరిగి లెగుస్తాననే మాటను పక్కన పెట్టారు. అప్పగించబడతాను, చస్తాననే మాటను పట్టుకొని బహుగా దుఃఖపడ్డారు. వీళ్ళ దుఃఖంతో పాటు యేసు ప్రభుకి ఏమొచ్చి ఉంటుంది? ఆయనకి దుఃఖం వచ్చి ఉంటుంది. ఒరే నేను తిరిగి లెగుస్తానని చెప్పినా మీరు ఏడుస్తున్నారు అంటే, తిరిగి లేవటానికే కదా భూమి మీదకి వచ్చింది ఆయన. మరి తిరిగి లేవటానికి వచ్చాడని వీళ్ళు నమ్మితే కదా పక్కన వాళ్ళు నమ్మేది. అంటే యేసు ప్రభు తిరిగి లెగుస్తాను అని చెప్పడానికి, శిష్యుల చేత కూడా నమ్మించడానికి ఎంత బాధపడ్డాడు, ఎంత బాధపడ్డాడు. మరి యూదులు నమ్మారా? నమ్మల. ఎందుకని నమ్మలా? ప్రధాన యాజకులకి లేఖనాలు తెలుసా తెలియదా? శాస్త్రులకి లేఖనాలు తెలుసా తెలియదా? తెలుసు. కానీ వాళ్ళ మనోనేత్రాలు ఏమైపోయినాయి? మూసివేయబడ్డాయి అన్నమాట. అందుకని ఇక్కడ చనిపోయి తిరిగి లేస్తానన్నా కానీ వాళ్ళు ఏం చేశారు? ఏడ్చారు. అంటే వాళ్ళు నిర్లక్ష్యం చూసారా? అందుకే వాక్యం దగ్గర నేను చూసారా, మనుషుల చేతికి అప్పగించబడతాడనగానే ఇక్కడ మనుషులన్నీ ఉండటం తప్పు అని చెప్పానా లేదా? అంటే రాయబడే ప్రతి వచనాన్ని నేను ఏం చేస్తున్నాను అన్నమాట? పరిశీలిస్తున్నా. ఇదే దృష్టి శిష్యులకుంటే యేసు ప్రభుకి కొన్ని కష్టాలు తప్పాయి. అవునా కదా? యేసు ప్రభుకు సపోర్ట్గా ఉండేవాళ్ళు, అవునా? కానీ యేసు ప్రభు పక్కన ఉన్న వాళ్ళు నమ్మలేదు. సిలువ మీద దొంగ మాత్రం, సిలువ మీద దొంగ ఏం చేశాడు? ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు సిలువ మీద చనిపోతాడని తెలుసు, యేసు ప్రభుతో పాటు ఈ దొంగ కూడా చనిపోతాడని తెలుసు. అంటే చనిపోయినాక తిరిగి నేను బ్రతుకుతాను అని ఎవరు నమ్మారు? చనిపోయి తిరిగి లెగుస్తాను అంటే ముందు ఏమి నమ్మాలి? ముందు యేసు ప్రభు లెగుస్తాడని నమ్మాలి. అంటే యేసు ప్రభు పక్కనున్న శిష్యులు నమ్మలేదు తొందరగా, కానీ శిలువ మీద ఉన్న దొంగ మాత్రం యేసు ప్రభుతో తిరగకపోయినా, యేసు ప్రభుతో సహవాసం చేయకపోయినా, యేసు ప్రభు బోధ వినకపోయినా, కొన్ని గంటలు శుక్రవారం అప్పగించబడ్డాడు, శిలువ మీద ఉన్నాడు. ఈ కొద్దిసేపు యేసు ప్రభుని చూసి ధర్మశాస్త్రం ఆయనకు గుర్తొచ్చి, ఆహా ఈయన మరణించి సమాధి చేయబడి ఇప్పుడు లెగుస్తాడు, తిరిగి లేచి మళ్ళీ రాజ్యంతో వస్తాడు. మత్తయి సువార్త 16:27 అంటాడు కదా, మనుష్య కుమారుడు తన దూతలతో రాబోతున్నాడు అని. ఆ మాటని సిలువ మీద దొంగ అర్థం చేసుకొని, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోగలవా? శిష్యులు నమ్మారా? మరి ఎవరు నమ్మారు? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తాడని దొంగ నమ్మాడు. కానీ దొర అనుకుంటున్న ప్రధాన యాజకులు నమ్మల, దొరలు అనుకుంటున్న శాస్త్రులు నమ్మల. కానీ వీడు దొంగరా, వీడు దొంగరా, వీడు దొంగరా అనుకుంటున్నవాడు నమ్మాడు. అందుకే మీకంటే ముందుగా రాజ్యంలోకి ఎవరు వస్తారు? వ్యభిచారులు, దొంగలు వస్తారు. మీకు అర్థమైందా? వేషధారులు రారు. అంటే ఇక్కడ విచిత్రం చూసారా? శిష్యులు నమ్మలేదు, ఎవరు నమ్మారు? యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఆయన నమ్మి మాట్లాడిన మాట. అందుకని ఏమన్నాడు? ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు? నేడే, ఈరోజే.
అది యేసు ప్రభు తిరిగి లేచింది ఎప్పుడు? యేసు ప్రభుని తిరిగి లేచింది ఎన్నాళ్ళ తర్వాత? మగ్దలేని మరియ కానీ శిష్యులు కానీ దొంగ ఎప్పుడు చూశాడు? ఆ రోజే కదా. నేడే అంటే నాతో కూడా పరదేశు అంటే శిష్యులు కూడా మూడో దినాన్ని చూస్తే సిలువ మీద నమ్మిన దొంగ ఆ రోజే అదే రోజు చూశాడు. అందుకని నేడే నాతో కూడా అంటే ఏ శిష్యులు చూడక ముందే దొంగ యేసు ప్రభు వారు ఎక్కడికి కలిసి వెళ్ళారు? బా. అందుకే మంచి మనసు గలవాడు మంచి విషయాలని ఏం చేస్తాడు? టక్కన పట్టుకుంటాడు. మీకు అర్థమైందా? అందుకే దుర్జనుడు దుర్విషయాల మీద మనసు పెడతాడు, సజ్జనుడు సత్విషయాల మీద మనసు పెడతాడు. వీళ్ళిద్దరూ దొంగలే సిలువ మీద. కానీ ఒకడు దుర్జనుడు, ఒకడు సజ్జనుడు. యేసు ప్రభును చూసి ఆయన చిత్తాన్ని గమనించాడు. దొంగ, నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే నువ్వు సిలువ మీద నుంచి దిగి మమ్మల్ని కాపాడొచ్చుగా అన్నాడు. అంటే ఒక దొంగ పశ్చాత్తాపం లేకుండా నువ్వు కాపాడుకొని నన్ను కాపాడొచ్చుగా, మళ్ళీ రెండోసారి దొంగతనం చేసేవాడిని. అంతే కదా. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడొచ్చుగా అన్నాడు. పశ్చాత్తాపడ్డా? కానీ రెండో దొంగ అన్నాడు, అతన్ని గద్దించాడంట. గద్దించి, మనకైతే ఇది న్యాయం, మనం అర్హులం, కానీ ఆయనకి ఏ శిక్ష పడకూడదు, ఆయన నిరపరాధి అని చెప్పాడు. అంటే ఒకడేమో యేసు ప్రభుని అడ్డం పెట్టుకుని ప్రాణాన్ని కాపాడుకుంటే మళ్ళీ పాపం చేయొచ్చు కదా అనుకున్నాడు. రెండో దొంగ ఏమో పశ్చాత్తాపడి, ఈ జీవితం నాకు కొద్దిక యేసు ప్రభు రాజ్యంలో చేరితే చాలు అనుకున్నాడు రెండో దొంగ. అంటే సిలువ మీద దొంగ కన్నా సిలువ మోస్తామని వచ్చి చెప్పిన ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు, అధికారులు నిజమైన దొంగలు ఎవరు? ఇప్పుడు వీళ్ళు నిజమైన దొంగలు ఎవరు? వీళ్ళు. ఎలా చెబుతూ అంటారా? చూడండి, మత్తయి సువార్త 24 అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. 26 అధ్యాయం 4వ వచనం. యేసును అది ఏం చేయాలనుకున్నారంట? యేసును మాయోపాయము చేత పట్టుకొని అది. ఎవరెవరు ఏకమయ్యారు? ఏకమై ఏం చేశారు? ఆలోచన చేశారు. కానీ ఏం కాలేదన్నమాట, కుదరలా. ఏం కాల? కుదరలా. ఎందుకు కుదరలేదు? కింద అక్కడ జనాన్ని చూసి అంటే వీళ్ళేమో చంపాలనుకున్నారు. దేవుని బిడ్డలు అనుకుంటున్న వాళ్ళు, ప్రధానులు, అధికారులు, పెద్దలు అందరూ ఇప్పుడు కానీ పాస్టర్లకు చేతులు ఎత్తి మొక్కుతున్నారే, అలాగ వాళ్ళకి అప్పుడు ప్రధాన యాజకులకి, అధికారులకి, శాస్త్రులకి వాళ్ళకి అప్పుడు మొక్కేవాళ్ళు. వాళ్ళేమో యేసు ప్రభుని చంపాలనుకున్నారు. ఎన్నిక లేని వీళ్ళేమో యేసు ప్రభు బ్రతికొస్తాడు, మళ్ళీ మమ్మల్ని కూడా బ్రతికిస్తాడని చూడండి. అందుకే ఎవరిని పిలిచానన్నాడు? ఎన్నిక లేని వాళ్ళని. అర్థమైందా? ఎన్నిక లేని వాళ్ళని పిలుస్తారు కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో. అందుకని 59వ వచనం కూడా చదవండి. వాళ్ళు చంపాలనుకున్న తర్వాత వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నారు? అది అబద్ధం చెప్పే వాళ్ళని ఎత్తుకున్నారు. ఎందుకని అంటే వీళ్ళ మనసులో ఆల్రెడీ ఏముంది? ఈయన మంచోడని ఉంది. ఈయన మంచోడని మనసులో ఉంటే కదా అబద్ధం చెప్పే వాళ్ళని డబ్బిచ్చి తెచ్చుకుంది. మీకు అర్థమైందా? అందుకే వాళ్ళ క్రియల వల్లే వాళ్ళు ఎలాంటి వాళ్ళే తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఎందుకని? డబ్బిచ్చి అబద్ధం చెప్పే వాళ్ళని తెచ్చుకున్నారు. అంటే ఈయన మీద అబద్ధ సాక్ష్యం పలకటానికి ఈయన మీద ఏ నేరం లేదు అని ప్రధాన యాజకులకి, మహాసభ వాళ్ళందరికీ అర్థమైందా? అర్థమైంది కాబట్టి ఎవరిని తెచ్చుకున్నారు? అబద్ధ సాక్షుల్ని తెచ్చుకున్నారు. అప్పుడే గెలిచాడు యేసు ప్రభు. అబద్ధం చెప్పే వాళ్ళని ఏరుకొని తెచ్చుకున్నప్పుడే
అప్పుడే గెలిచారు. వీళ్ళు అబద్ధం చెప్పే వాళ్ళని ఏరుకున్నప్పుడే అప్పుడే ఓడిపోయారు. ఎక్కడ? మనస్సాక్షిలో. అవునా? అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. సాక్ష్యం ఏమీ దొరకలేదు. తుదకు ఉమ్. ఇద్దరు మనుషులు వచ్చి ఉమ్. వీడు దేవాలయమును ఏం చేయలేదంట? సాక్ష్యం ఏమీ దొరకలేదు. ఇద్దరు మనుషులు వచ్చి తర్వాత 62 చదవండి. ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరం ఏమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా ఏమంటున్నాడు? యేసు ఊరకుండెను. ప్రధాన యాజకుడు లేచి ఏమంటున్నాడు? వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుకున్నారు కదా, నువ్వేం చెప్పవా అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ప్రధాన యాజకుడు ఏమన్నాడు? ఏం చెప్పవా అన్నాడు. వీరు నీ మీద పలుకుచున్న అబద్ధ సాక్ష్యం ఏమని అడుగగా యేసు ఊరకుండెను. ఊరకున్నాడు. అబద్ధ సాక్ష్యం చెబుతున్నారు కదా, నువ్వేమన్నా పలుకుమంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఎందుకు ఊరకున్నాడు చెప్పండి? ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడవయ్యా అని అడిగాడు. ఎందుకు ఊరకున్నాడు? అక్కడ చదివితే మనకు అర్థం కాదు, ఆ సందర్భం మొత్తం చదివితే అర్థమైంది. ఇప్పుడు మీరే ఒప్పుకుంటారు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు. మాట్లాడండి. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి అదిగో ప్రారంభంలో ఏమన్నాడు? వీళ్ళు ఇన్ని నేరాలు మోపుతున్నారు కదా, మాతో చెప్పవా అన్నప్పుడు సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ రెండోసారి ప్రధాన యాజకుడు ఏమని అడుగుతున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ మాట మాతో చెప్పు అన్నాడు. అది దేవుడి మీద ఒట్టు పెట్టాడు. అంటే యేసు ప్రభు నోట నుంచి మాట రప్పించాలి అంటే ఏ మాట మాట్లాడితే మాట్లాడతాడా అనుకున్నాడు. అందుకని నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే మాతో చెప్పు, దేవుడి మీద ఆనబెట్టి చెప్పుచున్నాను, మాతో చెప్పు అన్నాడు. అంతకుముందు సైలెంట్గా ఉన్నాడు. వీళ్ళు ఇన్ని నేరాలు మోపుతున్నారు కదా, నువ్వు మాట్లాడవేంది అన్నప్పుడు సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడేమో నువ్వు దేవుని కుమారుడు అయితే మాతో చెప్పు అని దేవుడి మీద ఆనబెట్టుచున్నాను అన్నప్పుడు ఏమన్నాడు? నీవన్నట్టే అంటే ఏంటి? దేవుని కుమారుడినే అన్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుంటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూదురని చెప్పగా ప్రధాన యాజకుడు అయితే అడిగాడు, నువ్వన్నట్టే నేను దేవుని కుమారుని అని చెప్పాడు. అప్పుడు ఏం జరిగింది? ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, అరే వీళ్ళు ఇన్ని నేరాలు మోపుతున్నారు, మాట్లాడవేంది అన్నది అతనే. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే చెప్పు అని దేవుడి మీద ఒట్టు పెట్టింది అతనే. చెబితేనేమో బట్టలు చించుకుంది. అంటే యేసు ప్రభు మౌనంగా ఎందుకున్నాడు తెలుసా? మరి నేను చెప్పినా నువ్వు నమ్మవురా, నువ్వు నమ్ము, బట్టలు చించుకుంటావు. అంటే యేసు ప్రభు ఇప్పుడు ఎందుకు మౌనం ఉన్నాడు? చెప్పినా నమ్మరు. ఎందుకు నమ్మరు? వాళ్ళు కావాలని చంపడానికి వచ్చారు కానీ నీతిని బట్టి చంపడానికి కాదు వాళ్ళు వచ్చింది. న్యాయ అన్యాయాలను బట్టి కాదు యేసు ప్రభువును చంపడానికి వచ్చింది, మత్సరాన్ని బట్టి చంపడానికి వచ్చారు. మీకు అర్థమైందా? మత్సరం. వాళ్ళ హృదయంలో ఏం మత్సరం? మాకే నీతులు చెప్తావురా నువ్వు, మేము ధర్మశాస్త్ర పండితులం అయితే, ధర్మశాస్త్రోపదేశకులం అయితే, మేము పరిసయ్యులం అయితే, పెద్దలం అయితే, ఈ మధ్యన వచ్చి మాకే చెబుతావురా అని వాళ్ళు ఏమయ్యారో తెలుసా? చూడండి 2-3 సందర్భాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం. వాళ్ళు ఆయన మీద పగబట్టడానికి కారణాలు. మత్తయి సువార్త 21 46 చదవండి. 44 నుంచి రాసుకోండి. 46 చదవండి. ఆయనను పట్టుకున్న సమయం చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్తయని ఎంచిరి కనుక వారికి భయపడిరి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారుని అంటే 46 చదవండి. ఈ రాయి మీద పడిన వాడు ఈ రాతి మీద పడవాడు మరియు ఈ రాతి మీద పడవాడు తునాతునకలైపోవును గాని అది ఏమైపోతాడు? గాని అది ఎవరి మీద పడునో వాడిని నలిచివేయును. ఇప్పుడు ఏనండి ఈ మాట నాకేం జరిగిందా?
ప్రధాన యాజకులను ఆ. పరిసయ్యులను ఆ. ఆయన చెప్పిన ఉపమానములను ఆ. విని ఆ. తమ్మును గూర్చియే చెప్పాని గ్రహించి అది మా గురించే చెప్పాడని గ్రహించారు. అబ్బా మేమేలే చెడ్డోళ్ళని మార్చుకున్నారా? మా గురించి చెప్పిన వీడు బతకూడదు అనుకున్నారు. నువ్వు పునరుద్ధానుడు అయితే మాకెందుకు, పునరుద్ధానుడు కాకపోతే మాకెందుకు? నువ్వు వచ్చి మా జోలికి రాకుండా నీ పని ఏదో నువ్వు చూసుకుంటే మేము నీ జోలికి వచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు అధికారం మా చేతిలో ఉంది. నిన్ను పిలాతికి అప్పగించిన తర్వాత నిన్ను చంపేదాకా మేము నిద్రపోము. అంటే తెలియక చంపుతున్నారా, తెలిసే చంపుతున్నారా? మరి యేసు ప్రభు శిలువ మీద తెలియక వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరన్నాడు కాదు. తర్వాత మార్క్స్ వార్త 11:15-18 దాకా చదవండి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆ. ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి. అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, ఈ పెద్దలందరూ ఏం చేశారు? దేవాలయాన్ని అలా దేనికి అప్పగించారు? వ్యాపారం చేసుకోవడానికి అద్దెకిచ్చారు. అంటే దేవాలయాన్ని పరిరక్షించవలసిన ప్రధాన యాజకుడు దేవాలయాన్ని దేనికి అప్పగించాడు? వ్యాపారానికి అప్పగించాడు. వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మ వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రైనను ఎవరిని తానీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే రాయబడలేదా అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడాడు. అప్పుడు వాళ్ళు అబ్బా నిజమే కదా, ధర్మశాస్త్రం రాయబడింది, మేము తప్పు చేసాం అన్నారా? ఏమన్నారు చూడండి. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని, అది అండర్లైన్ చేసుకోండి, ఆ మాటలు విని జన సమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన ఏలాగు సంహరించుదుమా అని. అది జనం అందరేమో ఆయన బోధని ఆయన వైపు తిరిగితే వీళ్ళందరూ అతని వైపు తిరుగుతున్నారు. అతని వైపు తిరగకుండా ఉండాలంటే అతన్ని చంపేస్తే పోద్ది అనుకున్నారు. చూసారా? అంటే యేసు ప్రభుని తెలిసి చంపాలనుకుంటున్నారా? యేసు ప్రభుని తెలియక చంపాలనుకుంటున్నారా? తెలిసే చంపాలనుకున్నారు. తర్వాత మత్తయి సువార్త 23:27-25 దాకా. 23 చదవండి. 23-27 దాకా ఏముంటుందో తెలుసా? మొత్తం వాళ్ళని తిడతా ఉంటాడు. చివరికి ఏమంటాడు తెలుసా? సున్నము కొట్టిన సమాధులారా అంటాడు. మీరు పళ్ళాన్ని బయట గడిగారు కానీ లోపల గడగలేదు అంటున్నాడు. అంటే పళ్ళెం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు దేహం. దేహాన్ని బయట బాగా స్నానం చేస్తున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు. చూసే వాళ్ళకి అమ్మో ఈయన దైవజనుడు, ఈయన ప్రధాన యాజకుడు అని మీ వస్త్రధారణ బట్టి జనాన్ని నమ్మిస్తున్నారు. లోపల గడుకోలే మీరు. పళ్ళెం బయట గడిగేసరికి ఏమనుకుంటున్నారు చూసిన వాళ్ళు? ప్లేట్ మెరుస్తుందిరా అనుకుంటున్నారు. ప్లేట్ లోపల ఎలాగుంది? హృదయం ఎలా ఉంది? కుళ్ళిపోయింది. అందుకని సున్నము కొట్టిన సమాధుల్లారా అనేసరికి ఏం జరిగిందో చూడండి. కోప్పడ్డారు. ఇంకా సర్లే చదువుకోండి తర్వాత. అంటే వాళ్ళందరూ కూడా ఈయన మీద సిలువ వేయటానికి పూనుకుంది. ఎందుకు? వాళ్ళ తప్పుల్ని వాళ్ళకి తెలియజేశాడు కాబట్టి. ఇప్పుడు తెలియజేశాడు కాబట్టి వీళ్ళు ఆయన మీద ఏం చేసుకున్నారు? మత్సరపడ్డారు. మా గురించి చెబుతావా? నీ బాధ ఏదో నువ్వు చేసుకోవచ్చు కదా అని. ఇప్పుడు తెలిసి చంపుతున్నారా, తెలియక చంపుతున్నారా? మరి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరని ఎందుకన్నాడు యేసు ప్రభు? మీరు నేను చెప్పిన బాధలు వింటున్నారు కానీ గుర్తే లేదు మీకు. సింపుల్ చెప్పా. ఎప్పుడు వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు అన్నది రోమీల్ని, ఈ యూదులు యేసు ప్రభుని రోమీల చేతికి కదా అప్పగించింది. యూదులు అన్ని జనుల చేతికి అప్పగిస్తారని కదా లేఖనం ఉంది. మరి శిక్షిస్తున్న వాళ్ళకి తెలియదు ఎందుకు శిక్షిస్తున్నారు, కానీ శిక్షించమని చెప్పిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో క్షమించింది
రోమీల్ని, అన్యుల్ని. ఎందుకని? వాళ్ళకి ఆజ్ఞ లేదు, వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, వాళ్ళకి విధులు విధానాలు లేవు. కాబట్టి వీళ్ళు ముళ్ళ కిరీటం ఎందుకు పెడుతున్నారో వాళ్ళకి తెలియలా, పక్కలో బల్లెపోటు ఎందుకు పడుస్తున్నారో వాళ్ళకి తెలియలా, కాళ్ళకి చేతులకు 12 అంగుళాల మేకులు ఎందుకు దిగ్గొడుతున్నారో వాళ్ళకి తెలియలా, నన్ను ఎందుకు అవమానిస్తున్నారో వాళ్ళకి తెలియలా. వీళ్ళు తెలియక నన్ను విసిగించారు, కాబట్టి వీళ్ళని క్షమించు అన్నాడు. మరి ఇశ్రాయేలీల్ని ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసు ప్రభు శిలువ మీద తండ్రి వీళ్ళని క్షమించు అంటే దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడా? ఎందుకు? కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం ఉంది కదా. మరి శిలువ మీద యేసు ప్రభు ఉంది, ధర్మశాస్త్ర కాలంలోనే కదా. మరి యేసు ప్రభు వాళ్ళని ఏం చేయాలి? శిక్షించమని చెప్పాలి. కానీ వాళ్ళని శిక్షించమని కూడా చెప్పాలి. ఎందుకో తెలుసా? వాళ్ళకి శిక్ష ఖరారైపోయింది. ఎప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం ఏమైపోయింది శిక్ష? అందుకే కీర్తన గ్రంథంలో 110 ఏమంటాడు తెలుసా? దావీదు గారు, నీ పాదములకు, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చో. శిక్ష ఖరారైపోయింది, శిక్ష ఖరారైపోయింది ధర్మశాస్త్రాన్ని బట్టి. అంటే ఇటు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, కొత్త నిబంధన ప్రవేశపెట్టాడు శిలువ మీదనే. ఎందుకని? వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు అని యూదులను అనుకుంటే, యూదులు తెలిసి చేశారా తెలియక చేశారా? తెలిసి చేశారు. వాళ్ళకి శిక్ష కన్ఫర్మ్. అందుకే కదా బలిపీఠం కింద ఉన్న వాళ్ళు ప్రకటన గ్రంథంలో, నాదా సత్యస్వరూపి ఎందాక మా రక్తము నిమిత్తము ఈ భూనివాసులకు తీర్పు తీర్చకుండా ఉంటా. వాళ్ళు కూడా అడుగుతున్నారు తీర్పు తీర్చమని. అంటే వాళ్ళు ఉంది ఏ చట్టంలో? ధర్మశాస్త్ర చట్టంలో. ధర్మశాస్త్రం కింద నుండి ఏమడుగుతున్నారు? కంటికి కన్ను పంటికి పన్ను శిష్టాన్ని గుర్తు చేస్తున్నారు దేవుడికి. ఎందాక ఈ భూనివాసుల నిమిత్తం తీర్పు తీర్చుకుని ఉంటావు? మీకు అర్థమైందా? ఎందుకని? వాళ్ళు చేసింది తెలియక కాదు, తెలిసి. పౌలు గారు అంటారు, నేను తెలియక చేసేదిని కనికరించబడి తిని అంటారు. వాళ్ళు తెలిసి ఏమన్నారు? పిలాతు గారి దగ్గరకు వచ్చేసరికి, పిలాతు గారు ఈయన మీద ఏ నేరం మాకు కనపడలేదు అంటే, చేతులు కడుక్కుంటే పర్వాలేదు, ఆ నేరం మా మీద. ఇష్టపడ్డారా? తెలిసి ఇష్టపడిన తర్వాత దేవుడు శిక్షించకపోతే మంచితనం అనిపించుకోదు. దేవుడు మంచితనం చూపించేది ఎప్పుడో తెలుసా? పశ్చాత్తాపడ్డప్పుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మంచోడు మంచోడు మంచోడని, పశ్చాత్తాపడని వాడు కూడా మంచోడని పొగిడితే ఆయన మంచితనం చూపించడు. పశ్చాత్తాపడితే ఆయన మంచితనం చూస్తాం, పశ్చాత్తాపడకపోతే ఆయన మంచితనం చూడడం, ఎవరైనా సరే. అవునా? అందుకని చూడండి, మత్తయి సువార్త. నమ్మారా ఆయన పునరుద్ధానం? నమ్మారా? కానీ నమ్మారంటానికి ఆధారం చూపిస్తా చూడండి. హృదయంలో నమ్మారు, పెదాలతో నమ్మల వాళ్ళు. మీకు అర్థమైంది? అందుకే ఎప్పుడు చెబుతూ ఉంటా, నేను హృదయాన్ని మెప్పిస్తా, పెదాలను మెప్పించను అని చెప్తూ ఉంటా. హృదయాన్ని మెప్పించేవాడు పెదాలతో పని లేదు. మీకు అర్థమైందా? ఇక్కడ వాళ్ళ హృదయాలు ఏమని చెప్పినాయో, ఏమని మనకు సాక్ష్యం ఇచ్చినాయో చూడండి. 27వ అధ్యాయం మత్తయి సువార్త 63 నుంచి 66 దాకా. ఏమంటున్నారు వాళ్ళు? 62 నుంచి చదవండి. మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు దగ్గరకు వచ్చారు. ఎవరు వాళ్ళు? ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు దగ్గరకు వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు అన్నాడు. యేసు ప్రభు ఎవరంట? వంచకుడు అంట. వంచించి ఎవరిని మోసం చేశారు చెప్పండి? ఎక్కడైనా సరే ఆయన జీవితంలో 33.5 సంవత్సరంలో వంచిన దాఖలాలు ఎక్కడైనా ఉందా? కానీ దుర్మార్గుడు నోటికొచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. అసలు అప్పటికి మంచి అనేది లేదు, ఇంకా పగ పెరుగుతుంది. ఎందుకని?
మాకు నీతులు చెప్పిన వీడు బతకూడదు అనే కాన్సెప్ట్ మీద ఉన్నారు తప్ప మమ్మల్ని బాగు చేయడానికి వచ్చాడు అనే కాన్సెప్ట్ మీద ఆలోచన వీళ్ళకి లేదు. అప్పటికి కూడా ఏమన్నారు, ఆవంచకుడు అంటే కడుపు గారి మాట అంటారు మనం అప్పుడప్పుడు. కత్తితో పొడిచినా భరించవచ్చు కానీ ఇలాంటి మాటల్ని భరించలేము, కానీ ఆయన భరించాడు. ఆవంచకుడు సజీవుడై ఉండినప్పుడు అంటే బ్రతికున్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది నాకు జ్ఞాపకం ఉన్నది. మాకు అందరికి అందరికి ఏముందంట, జ్ఞాపకం ఉందంట. ఈ మాట జాగ్రత్తగా. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. ఎందుకు? తిరిగి లేవడు కదా బాబు, అర్థమైందా? తిరిగి లేవడు కదా. మీరే కదా దేవుని కుమారుడు కాదన్నారు, మీరే కదా దూషిస్తున్నాడు అన్నారు, మీరే కదా బట్టలు చుచ్చుకున్నారు దేవుని కుమారుడు అంటే, మీరే కదా దేవుని కుడిపార్శాన ఉంటాను అని చెబితే నమ్మలేదు. మరి ఇప్పుడు సమాధి మూయటం ఎందుకు? మీకు అర్థమైందా? లేవనప్పుడు వాడు ఎటు లేవలే, సమాధి మూయటం ఎందుకని? సమాధి మూసే వాళ్ళని మూయకుండా ఆపాలి. మీకు అర్థమైందా నేను చెప్పేది? సమాధి మూసే వాళ్ళని ఎందుకయ్యా మోస్తున్నారు? ఆయన లేవడం ఏం లేదు తీసేయండి అనాలి. కానీ పిలాతు దగ్గరకు పని కట్టుకొని వచ్చి మరి తిరిగి లెగుస్తానన్నాడు. భద్రం చేయండి అంటే లెగుస్తాడనే నమ్మకం తెలిసిపోయింది. వాళ్ళకి తెలుసో లేదు కానీ నాకైతే మనకైతే ఆ భయం ఏం చేసింది, దాచిపెడదాం అనిపించింది. ఎందుకని? భద్రం చేయకపోతే బయటకు వచ్చి అందరూ కనపడతాడు, అప్పుడు మేము పిచ్చివాళ్ళం అయిపోతామే. వాడు అందరూ కనపడకుండా ఉండాలంటే వాడు నెట్టినా రాకుండా ఉండటానికి బండని ఏం చేయాలి, భద్రం చేయాలి అని పిలాతు దగ్గరకు వచ్చారు. ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో. అరే చచ్చిపోయారు కదా వాళ్ళ కళ్ళ ముందే, ఎత్తుకొని పోయి బతికాడు అంటే ఇప్పుడు ఒక శవాన్ని నేను తీసుకొస్తా, బాబు ఇదిగో ఇతను అంటే చచ్చిపోయాడో లేదో నీకు తెలుసా తెలియదా? మరి శిష్యులు వచ్చి ఆల్రెడీ సమాధిలో పెట్టబోయే ముందే చనిపోయారు కదా, చనిపోయిన సంగతి అందరూ చూశారు కదా. అందరూ చూసినాక శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయి బతికాడని ఎట్లా చూపిస్తారు? పాయింట్ నెంబర్ 2 మీకు అర్థమైందా? పాయింట్ నెంబర్ 2 అంటే ఎన్ని చోట్ల దొరికిపోయారు? 2 చోట్ల దొరికిపోయారు. తర్వాత అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన ఎవరిది? వీళ్ళు వంచకులని బయటపడింది. అప్పుడు ప్రారంభం ఆ వంచకుడు అన్నారుగా, ఈయన తిరిగి లేచి వస్తే వంచన ఎవరిది? ఇప్పుడు వీళ్ళ బతుకు బయటపడింది. వీళ్ళ బతుకు బయటపడకుండా ఉండటం కోసం ఈ తిప్పలు చూడండి. ఎందుకురా ఈ బాధలు, ఎందుకురా ఈ తిప్పలు? అయ్యా మేము చెడ్డోళ్ళని పక్కకి వెళ్తే సరిపోద్ది కదా. లేనిపోయిన శ్రమలు తెచ్చుకున్నారు, అందరి దృష్టిలో నవ్వులు పాలైపోయారు. ఎందుకు అంతెందుకు? పిలాతు గారు చాలా తెలివిగలవాడు. పిలాతు గారు వీళ్ళు మంచోళ్ళు కాదని వదిలేశాడు. కానీ లేకపోతే పిలాతు గారు ఏమంటాడు తెలుసా? మీరు నమ్మనప్పుడు మొయ్యాల్సిన అవసరం ఏముందయ్యా సమాధిని, అయిపోయింది అక్కడ. ఎందుకంటే అన్న వీళ్ళు లోపడేవాళ్ళు కాదు కదా అనేవాడు పిలాతు గారు. ఎందుకంటే పిలాతు గారు నమ్మాడు ఏలో ఏ దోషం లేదు అని. తర్వాత అందుకు పిలాతు ఎగతాళి చేశాడు పిలాతు గారు. పిలాతు గారు ఏమన్నాడు? మీ చేతనైనంత చేసుకోండి పోరా, మీరు ఏం చేసుకుంటా చేసుకోండి. మీకు అర్థమైందా? అంటే పిలాతు గారు ఏమన్నాడు? ఆ పదం చూడండి ఎట్లాగుందో, మళ్ళీ చదవండి. పై వచ్చిన నుంచి చదవండి, బాగుంటుంది. అది ఏమంట, ఎంత లాజిక్ చూడండి ఇక్కడ. ఒరే బండని మూసేయమన్నారు, బండని మూసేసాం, బండ తీస్తాడేమో అని చెప్పడానికి కావాలి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎందుకురా మీకు భయం తిరిగి లేవడనుకున్నప్పుడు అని పిలాతు గారికి ఏమొచ్చింది? కామెడీ అనిపించింది. కామెడీ అనిపించి ఏమన్నాడు చూడండి. అంటే అండి మీ చేతనైంది చేసుకోపోండి. ఎంత ఎదవలైపోయారు చూడండి ఇక్కడ.
పిలాతు గారికి అర్థమైందా? అర్థమైంది. మనకి అర్థమైందా? అర్థమైంది. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఏమన్నారు? నిన్ను నువ్వు కాపాడుకో అన్నారు. అవునా? అందుకు పిలాతు ఏమన్నాడు? కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. అది సమాధికి ఏం చేశారు? భద్రం చేశారంట సమాధిని. ఇప్పుడు బీరువాలో బంగారం ఉంటే మనం తాళం వేస్తాం. ఏమీ లేదన్నప్పుడు తాళం వేస్తే ఏమంటారు చెప్పండి మీరు? ఉంది, ఏదో ఉంది. ఇప్పుడు నేనున్నా బీరువాలో ఏమి లేవయ్యా అంటున్నా, కానీ తాళం ఎందుకు వేసా ఏమి లేనప్పుడు? అలాగే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవడం అనుకున్నారు, మరి మా బండ అడ్డం పెట్టి ఎందుకు ముద్ర వేశారు? అంటే వాళ్ళలో ఏముంది? తిరిగి లెగుస్తాడనే భయం ఉంది. మేము మనుషుల దృష్టిలో ఎదవలు కాకూడదు అనుకుంటున్నారు, కానీ దేవుడి దృష్టిలో విశ్వాసులు అనుకోవట్లే వాళ్ళు. అప్పుడప్పుడు మనం కూడా మనుషులను దృష్టిలో పెట్టుకొని దేవుడికి దూరం అవుతాం. నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, మనుషుల్ని లక్ష్య పెట్టేవాడు దేవుడికి ఎప్పటికీ దగ్గర అవ్వడు. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి లక్ష్య పెట్టినవాడు మనుషుల్ని ఎప్పటికీ సంపాదించుకోలేదు. పౌలు గారు ఎప్పుడో నిరూపించదు. మనిషి ఏం చేస్తాడు? కానీ వీళ్ళు మనుషులకు భయపడ్డారు, ముఖస్తుతి చేశారు. కాబట్టి ఏం జరిగింది అక్కడ? తిరిగి లేచాడా? తిరిగి లేచాడా? తిరిగి లేచి నాకేం జరిగిందో చూడండి. మత్తయి సువార్త 28:11 నుంచి చదవండి. 24:6 చదవండి. మత్తయి సువార్త 24:6 చదవండి. తర్వాత ఇక్కడ లోకా సువార్త 24:6 శిష్యులు వచ్చారు, మగ్దలేని మరియా వీళ్ళు వచ్చింది. అక్కడికి వచ్చాక ఏం జరిగింది చూడండి. అది ఆయన ఇక్కడ లేడు. అరే వేసిన బండి ఏమైంది? వేసిన బండి ఏమైంది? భద్రపరిచిన చైన్లు ఏమైపోయినాయి? ఆయన ఏమయ్యాడంట? ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచాడు. అరే సమాధిలో పెట్టిన దాకా ఒక తంటాలు అయితే తిరిగి లేచినాక వీళ్ళ తంటాలు చూడండి. ఇప్పుడు ముగించుకుందాం. 28వ అధ్యాయం. తిరిగి లేచినాక వీళ్ళు ఎన్ని తంటాలు పడ్డారో చూడండి. 28వ అధ్యాయం 11 నుంచి 15 దాకా మత్తయి సువార్త. కావలి వారిలో గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు లెగుస్తాడా లేవడని బండని అడ్డం పెట్టారు, కావలి వారిని కూడా పెట్టారు. ఇప్పుడు కావలి వారు ఏమని అంటే ఎవరితో సాక్ష్యం? ఎవరినైతే కాపలా పెట్టారో. ఎందుకంటే శిష్యులైతే మీ ప్రభువు కాబట్టి అబద్ధం ఆడుతున్నారు అంటారు, కానీ శత్రువుల చేత చెప్పించాడు యేసు ప్రభు. కాపలా ఉండేవాళ్ళు ఏమని ఒప్పుకున్నారు? పునరుద్ధానుడయ్యాడు. అంటే భయం వేసింది. చెప్పిన తర్వాత పెద్దలతో కూడా వచ్చి అందరూ గుమ్ముగూడారు. వీడు లేవడనుకున్నామే, అన్నంత పని జరిగింది, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నారు. ఎన్ని తిప్పలు వచ్చినాయి రా నాయన. అందుకే చూడండి, తప్పు చేసిన వాడికి భయంతో ఏది పడితే చేస్తుంటాడు. తప్పు చేయనాడు స్టడీ చేతులు పెట్టుకుని తప్పు చేశారంటారా, సరే సమాధిలో లేవనంటారా, సరే ఏముండదు, భయం ఏముండదు, స్టడీగా ఉంటాడు. ఎందుకని? అది లేఖనానుసారంగా ఉండేవాడికి ధైర్యం. ఇటుపక్క 10,000 మంది వచ్చినా, ఇటుపక్క 10,000 మంది వచ్చినా చేతులు జేబులో పెట్టుకొని మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకేం భయం? కానీ నమ్మని వాళ్ళు బాధపడుతున్నారా, నమ్మిన వాళ్ళు బాధపడుతున్నారా? నమ్మని వాళ్ళు తిప్పలు చూడండి. చనిపోయాక దాచిపెట్టడానికి తిప్పలు పడ్డారు,
తిరిగి లేచిన తర్వాత తిరిగి లేచాడన్న ఉద్దేశం దాచిపెట్టడానికి కూడా ఎన్ని తిప్పలు పడుతున్నారా నాయన. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి అది డబ్బులు ఇచ్చారు. అరే అప్పుడేమో అబద్ధ సాక్ష్యం చెప్పడానికి డబ్బులు ఇచ్చారు. మీకు అర్థమైందా? అబద్ధ సాక్ష్యం చెప్పి నేరం మాపడానికి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడేమో ఆయన తిరిగి లేవలేదని చెప్పండి అని చాలా ద్రవ్యం ఇచ్చారా? అంటే అప్పుడు ఇచ్చిన దానికంటే ఇప్పుడు అబద్ధికులు డిమాండ్ చేస్తారు. అట్ట చెప్పు, అప్పుడెంత 3 లక్షలు ఇచ్చారు, మాకు 9 లక్షలు కావాలంటారు. అంతే కదా. చాలా అంటే ఫస్ట్లో చాలా లేదు, ద్రవ్యం ఇచ్చారు. కానీ ఇప్పుడు చాలా ద్రవ్యం ఇచ్చి మీరు చెప్పండి. అప్పుడు అబద్ధికులు అబద్ధం చెప్పేవాళ్ళు ఏమంటారు తెలుసా? ఏంట్రా లుచ్చాలారా, ఎంత లుచ్చా ఎదవలేంట్రా మీరు. మన భాషలో చెప్తున్నా. నువ్వు ప్రధాన యాజకుడు అయి ఉండి నీకేం పోయే బుద్ధిరా? పరిసయ్యులై ఉండి మీకేం పోయే బుద్ధిరా? ప్రజలందరూ మిమ్మల్ని మొక్కుతుంటే మీరెందుకురా ఆ నీతిమంతుని గురించి ఇన్ని తిప్పలు పడి మాకిన్ని డబ్బులు ఇచ్చి మా చేత అబద్ధం చెప్పిస్తున్నారు అని మనసులో ఉంటుంది. మనసులో ఉంటుందా ఉండదా? అంటే ఈ ప్రధానులు అధికారులకి ప్రధాన యాజకులు కూడా ఏముంటుంది, ఈ అబద్ధం చెప్పే వాళ్ళ మొఖం చూడలేరు వీళ్ళు. ఎందుకని? వీళ్ళ మనసుకు తెలుసు మేము ఎదవలం అని. అంటే అబద్ధం చెప్పే వాళ్ళు ఎదవలే, అబద్ధం చెప్పించే వీళ్ళు ఎందుకురా ఈ కర్మ మీకు? కొంతమంది యేసు ప్రభు లేవలేదనే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇన్ని సాక్ష్యాలు ఉంటే యేసు ప్రభు తిరిగి లేవలేదు అనే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? వాళ్ళే నిరూపించలేకపోయారు. లైవ్లో ఉన్నోళ్ళే యేసు ప్రభు తిరిగి లేవలేదని చెప్పలేకపోయారు. ఇన్ని సంవత్సరాల నుండి వచ్చిన నువ్వెంత నేనెంత, మన బతికెంత? లైవ్లో ఉన్నోళ్ళే తిరిగి లేవలేదని చెప్పడానికి చాలా లంచం ఇచ్చారు. ఆ లంచం నిజాన్ని మాఫీ చేసిందా? మాఫీ చేయలే. అది ప్రభు యొక్క పునరుద్ధానం అంటే. అది నిజమైన ఈస్టర్ పండుగ అంటే. చాలా ద్రవ్యం ఇచ్చి ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేమతనిని సమ్మతిపరిచి మీకేమియూ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు, అంటే యూదులు నేటి వరకు కూడా ఈ మాటను నమ్ముతున్నారు. మీకు తెలుసా? ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశం యేసు ప్రభువుని నమ్మదు ఇప్పటికీ. ఈవెన్ ఇప్పటికి కూడా నమ్మరు ఈ మాటను బట్టి. అంటే అబద్ధం ఎంత గట్టిగా ఉండదో చూడండి మూర్ఖులకి. చాలా ద్రవ్యం తీసుకొని ఏం చేశారు? యూదులందరికీ అబద్ధం చెప్పారు. ఇప్పటికీ యూదులు ఇశ్రాయేలీలు నమ్మరు. కాబట్టి ప్రభు పునరుద్ధానం సాక్ష్యార్థంగా జరిగిందా? 100%. డబ్బిచ్చి మరి వాళ్ళు లేవలేదనుకున్నారు, అవునా? కానీ శిష్యులకి ఏం జరిగింది? తర్వాత వచనాలు చదువుకుంటూ పోతుంటే 24 అధ్యాయం లోకాసువార్త 24 అధ్యాయాలు ఎంత బాగుంటుందో తెలుసా? చాలా బాగుంటుంది. 24 అధ్యాయం మొత్తం కూడా సూపర్గా ఉంటుంది. ఆయన లేవటం, శిష్యులు దృఢపరచటం, లేఖనాలను బట్టి నమ్మించటం బాగిదిగా ఉంటుంది. మీకు అర్థమైంది? కాబట్టి ఈస్టర్ ఫెస్టివల్ అంటే పునరుద్ధాన పండగ. మనకేమో పండగ, నమ్మని వాడికి దండగ. ఎందుకు? నమ్మని వాడి జీవితం వేస్ట్, నమ్మిన వాళ్ళు జీవితం పరమార్థం ఎరిగి ఆనందం. అందుకని ప్రభు పునరుద్ధానం అంటే ఎంత గొప్పది. ఈ పునరుద్ధాన్ని నమ్మని వాళ్ళు ఇలాగున్నారు, నమ్మిన వాళ్ళు మనలాగున్నారు. నమ్మని వాళ్ళు నేటికి ఇజ్రాయెల్ మీద యుద్ధాలు. నేటికి అమెరికా నమ్మింది
క్రైస్తవ దేశమైంది. అలా చాలా దేశాలు క్రైస్తవ దేశం. ఏ దేశంలో యేసుప్రభు పుట్టాడో ఆ దేశం నమ్మల. యేసుప్రభు అమెరికాలో పుట్టాడా, నజరేతులో పుట్టాడా? ఏం దౌర్భాగ్యం, అవునా? అది అందుకని యేసు ప్రభు రక్షకుడు అనుకునేవాడు ఏ దేశం మీదకి యుద్ధానికి పోడు. యేసు ప్రభుని నమ్మినవాడు ఏ దేశానికి యుద్ధానికి పోడు. అన్ని దేశాలతో ఐక్యంగా ఉంటాడు. ఎందుకంటే అంతెందుకు, పాకిస్తాను మనకి శత్రుత్వ దేశం. పాకిస్తాన్ని యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారం పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థికంగా వెనకబడిందిగా. కొన్ని కోట్లు పాకిస్తాన్ దేశానికి పంపించమను, వెంటనే మనకేమైపోతారు తెలుసా? మిత్రులు అయిపోతారు. ఎందుకయ్యా? వాళ్ళు మనం చంపుకొని సామాన్య జనం చచ్చిపోతారు. ప్రేమ బతికిస్తుంది, పగ చంపిద్ది. ఇరాన్ దేశంలో పాపం ఎంతమంది ముస్లిమ్స్, ఎంతమంది ఇప్పటికీ బాధే, ఇప్పటికీ ఎంత బాధ. అమెరికా ఇజ్రాయెల్ వీళ్ళందరి మధ్య దేశం ఏమైపోతుంది? వాళ్ళ పౌరసత్వాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళు కూర్చున్న కొమ్మని వాళ్ళే నరుక్కున్నట్టుగా వాళ్ళ దేశాన్ని యుద్ధం పేరుతో వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. అదే ప్రభువు దగ్గరకు రండి. ఇండియాకి కష్టం వస్తే పాకిస్తాన్కి హెల్ప్ చేయాలి, పాకిస్తాన్కి కష్టం వస్తే ఇండియా సహాయం చేయాలి, ఇండియా పాకిస్తాన్కి కష్టం వస్తే ఇరాన్ దేశం హెల్ప్ చేయాలి, ఇరాన్ దేశానికి కష్టం వస్తే ఇండియా పాకిస్తాన్ కలిసి ఇరాన్ దేశానికి అమెరికాకి ఏం చేయాలి? సహాయం చేయాలి. ఇలా ఒక దేశానికి ఒకటి సహాయం చేసుకుంటూ ఉంటే యుద్ధాలు అనేది మనలో ఉండవు. సమాజం క్షేమంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, దేశాల ఐక్యత బాగుంటుంది. ఐక్యరాజ్య సమితి అనే దానికి ఒక అర్థం ఉంటుంది. అందుకని యేసు ప్రభు లేకపోవటం వల్లే ఈ యుద్ధాలు. యేసు ప్రభువుని నమ్మితే యుద్ధాలు అనేది జరగవు. ఎందుకని? ప్రేమతో ప్రతి దేశాన్ని చూస్తారు కాబట్టి, పగతో ఏ దేశాన్ని ఇచ్చారు. మరి ప్రేమ ఉంటే బార్డర్లో సెక్యూరిటీ ఎందుకు? సెక్యూరిటీ లేకపోతే జవాన్లు ఎందుకు? జవాన్లు మెయింటైన్ చేసే ఖర్చు ఎందుకు? ఎంత ఖర్చు మిగిలిద్దో తెలుసా? అది ఇదంతా మనకు తెలుసు, కానీ చెబితే పిచ్చోడు అనుకుంటారు, వాళ్ళే మేధావులు అనుకుంటారు. ఏదేమైనా మీకు ఒకటే చెప్పేది, మన క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఏ దేశాన్ని కూడా, ఏ పార్టీని కూడా, ఏ రాజకీయ నాయకుడిని కూడా మనం నొప్పించకుండా అందరినీ సమానంగా ఎప్పుడైతే మనం చూస్తామో కొంతమంది నిజ క్రైస్తవుల వల్లైనా దేశం బాగుపడింది. మరి అలాగా కూడా మీరు రాబోయే దినాల్లో ఏ పార్టీల జోలికి, ఏ మంత్రుల జోలికి, ఏ అధికారుల జోలికి మీరు వెళ్ళి ఒక పార్టీ తరపున వాడిని అని అనకుండా అందరిని కలగలుపుకునే క్రైస్తవుడిగా మీరు అందరూ ఉండాలని తెలియజేస్తూ, మరి పునరుద్ధాన బలం గురించి ఇప్పటివరకు మనం ఎంతో విషయాలు మనం తెలుసుకున్నాం. మరి తెలియజేసిన దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పటివరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.